నేతలు కూడా విచారణకు హాజరు కాబోతున్నారు. అండ్ ఇంకోటి ఈటెల రాజేందర్ అయితే దాన్ని పోస్ట్పోన్ చేశారు. సో ఏం చెప్తారు? మీరు కూడా ఇందులో బాధితులైనా ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఖచ్చితంగా అండి. ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. చూడండి, బీఆర్ఎస్ యొక్క 9.5 సంవత్సరాల పాలనలో తెలంగాణ ప్రజల గొంతు గాని జయరామ్ గారు, ఒక నిమిషం అండి. రవికుమార్ గారు, జయరామ్ గారు మీరు ప్లీజ్ కొంచెం కార్ పక్క కాపండి. కొంచెం సేఫ్టీ మెజర్మెంట్స్ మనకి ఇంపార్టెంట్ లైవ్ లో. నేను 1 మినిట్ లో ఇంటికి రీచ్ అవుతాను. ఓకే, అప్పుడు జాయిన్ అవ్వచ్చు. ఓకే, మీరు డ్రైవింగ్ మాత్రం సేఫ్ గా రీచ్ అవ్వండి. ఎస్ రవికుమార్ గారు. అయితే 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన మనం ఒకసారి చూసుకుంటే తెలంగాణ ప్రజల యొక్క గొంతు వాళ్ళు ఎప్పుడు వినలేదు. దాంతో పాటు తెలంగాణ ప్రజల్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఇలా అనేక రకాలైన ప్రజాప్రతినిధులు కావచ్చు, మంత్రుల యొక్క గొంతు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా వినలేదు. కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, అదేవిధంగా సంతోష్ రావు ఆడిచ్చినట్టుగా ఆడి, వాళ్ళు పాడిచ్చినట్టుగా పాడి, అధికారులు వాళ్ళు చెప్పినట్టుగానే విన్నారు కానీ కనీసం ప్రజాప్రతినిధులైన మంత్రులు చెప్పినట్టు కూడా వినలేదు. ఈ 9.5 సంవత్సరాల పాలనలో తెలంగాణ ప్రజలు, అందులో రైతులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ తెచ్చుకున్నాక కూడా మనకు అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బాధల కంటే కూడా ఎక్కువ బాధలు పెట్టిరు, ఇంకా ఎక్కువ బాధలు పెట్టారు. అంతేకాదు, దీంతో పాటు ఇదైతే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఉన్నదో ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన అప్పుడే మాకు అంటే మా ప్రజాప్రతినిధులకు కావచ్చు, మిగతా వాళ్ళకి కావచ్చు డౌట్ వచ్చి, అనుమానం వచ్చి మనం పోయి కంప్లైంట్లు ఇచ్చే పరిస్థితి కూడా లేనట్టుగా చేశారు. నేను ఒకటే విషయం చెప్తున్నా, బీఆర్ఎస్ చేసిన అక్రమాలు, అన్యాయాలు, నియంతృత్వ పోకడ, వాళ్ళు చేసినటువంటి పాలన మనం 9.5 సంవత్సరాల్లో మనం దాన్ని ఒక బ్లాక్ డేగా, ఒక బ్లాక్ చరిత్రగా మనం గుర్తించుకోవచ్చు. నేను ఒక విషయం చెప్తానండి. గోప్యత అంటే ఇప్పుడు చూడండి, ఇద్దరు ఆలుమొగలు ఉంటే వాళ్ళ సంసారాల్లో వాళ్ళ బెడ్రూమ్ దాకా వెళ్లిపోయి అక్కడ ఏం జరుగుతుందో కూడా విని సంసారాలను కూడా ఖరాబ్ చేసినటువంటి చరిత్ర వీళ్ళది. అంత దారుణమైన చరిత్ర, అంత దారుణాతి దారుణంగా దిగజారి తెలంగాణను నాశనం పట్టించారు వీళ్ళు. ఇంతకంటే దారుణము ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా మనం చూడలేదు. అన్ని రకాలుగా ఒక ఫోన్ ట్యాపింగే కాదు, ఫోన్ ట్యాపింగ్ తో పాటు తెలంగాణని ఆర్థికంగా ఏ విధంగా నాశనం చేయాలో నాశనం పట్టించారు. ఉద్యమకారులను ఏ విధంగా వాళ్ళని అణగదొక్కాలో అణగదొక్కిరు. విద్యార్థులను ఏ విధంగా వాళ్ళకి, మీకు తెలుసు, ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు కావచ్చు, ఆర్టీసీ ఉద్యోగులను ఏ విధంగా వాళ్ళు గుండె పగిలి చచ్చేటట్టు చేశారు అది తెలుసు. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి దారుణమైన నేతృత్వ పాలన సాగించారు. ఇటువంటి ప్రభుత్వానికి ఇందులో పనిచేసి ఈ విధంగా వీళ్ళు చెప్పినట్టుగా ఆడి, వీళ్ళు చెప్పినట్టుగా పనులు చేసి, ఫోన్ ట్యాపింగ్లు చేసి, వ్యక్తిగత గోప్యతను హరించి వీళ్ళని ఈ విధంగా అయితే చేసిరో వీళ్ళందరికీ కూడా శిక్ష పడాలని చెప్పేసి మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం చేస్తుందండి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసులన్నిటినీ కూడా, వీళ్ళు చేసినటువంటి అక్రమాలన్నిటినీ కూడా, అది ఆర్థిక నేరాలు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు,